హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనము కడప కారం దోశ అంటాం కదా, కారం దోశ ఎర్రకారం ఎలా చేసుకోవాలి, అందులోకి మసాలా అన్నమాట, ఆలు మసాలా. ఆ రెండైతే మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట కడప కారం దోశ. అయితే చూసేసేయండి. దానికోసం వచ్చేసి కారానికి నేనైతే 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆ మిగతావి అయితే ఆలు మసాలాకి అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒట్టిమిరపకాయలు ఉంటాయి కదా, అవి వేడి నీళ్ళల్లో అయితే నానబెట్టుకోవాలి. కొంచెం జీలకర్ర తీసుకోవాలి, కొంచెం చింతపండు. ఆలు అయితే నేను కుక్కర్లో పెట్టేసుకున్నాను అనమాట. అటు సైడ్ నేను లెమన్ రైస్లో కూడా ఆలు మసాలా సరిపోతుందనేసి అలా చేశాను. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ తీసుకున్నాము. బాగా మెత్తబడిన తర్వాత ఒట్టిమిరపకాయలు వేడి నీళ్ళల్లో పచ్చడి అయితే కొట్టేసుకుందాం అనమాట. కొంచెం అయితే చింతపండు వేసుకోవాలి. జీలకర్ర అయితే 1 స్పూను, అంటే మీరు ఆనియన్స్ ఎన్ని తీసుకుంటారో దాన్ని బట్టి అయితే వేసుకోండి. కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీకి వేసేసుకోవాలి. ఈ కారం దోశ కారము పట్టించి దాని మీద పప్పుల పొడి వేసి మసాలా చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, ఇలా అయితే వచ్చింది. ఆలు కూడా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు పక్కకు తీసుకునేసి వాటర్ అన్నీ పక్కకు తీసుకునేసి పీల్ అయితే తీయాలి. దానికోసం ఆలు మసాలా లేకైతే నేను కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు, ఇలా పేస్ట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు పేస్ట్ చేసుకొనే వేసుకుంటాను. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకొనేసి ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకుందాము. ఆలు మసాలా తయారీకి జీలకర్ర, కొద్దిగా ఆవాలు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకుందాము. ఇలా కొత్తిమీర వేసుకొని బాగా కలపెట్టుకున్నాక ఆనియన్స్ అయితే వేసుకుందాము. ఆనియన్స్ వేసేసుకొని కొంచెం, అంటే ఎక్కువ మళ్ళీ బ్రౌన్గా రాకుండా కొంచెం పింక్గా వేగితే చాలన్నమాట. పింకిష్ కలర్లో అలా వేగుతూ ఉంటాయి. మనమైతే పొటాటోస్కున్న పీల్ని అయితే తీసేసుకొని పెట్టుకుందాం అన్నమాట. కుక్కర్లో అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2-3 విజిల్స్ అయితే రానిచ్చాను. ఉడికిపోతాయి అన్నమాట బాగా. చూడండి, ఇలా వచ్చాయి కదా. ఇప్పుడైతే మనము పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, మీరు పచ్చిమిర్చి కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా పేస్ట్ చేసుకొనైనా వేసుకోవచ్చు అన్నమాట. అలా 1 స్పూన్ అయితే వేసుకున్నాను. కారానికి తగినంతగా పసుపు కూడా వేసుకొని బాగా అయితే కలుపుతున్నాను అన్నమాట. సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే పొటాటోస్ అయితే ఇట్లా స్మాష్ చేసి వేసుకోవాలన్నమాట. మీరు కొంచెం లావుగా కావాలనుకుంటే లావుగా కూడా స్మాష్ చేసుకోండి. నేనైతే కొంచెం చాలా చిన్నగా కావాలి కాబట్టి ఎక్కువ స్మాష్ చేశాను. అలా అంతా వేసుకున్నాక బాగా కలబెట్టాలన్నమాట. అలా కలబెట్టేసి ఇంకా మీకు కొంచెం గట్టిగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ వేసి కూడా మీరు మళ్ళీ కలుపుకోవాలి. బాగా అయితే వచ్చేస్తుంది. చూడండి, మనం దోశలేక కాబట్టి ఇలా ఉంటేనే బాగా టేస్టీగా ఉంటుంది. లెమన్ రైస్లోకి కూడా బాగుంటుందన్నమాట. లెమన్ రైస్లోకి అయితే కొంచెం గడ్డలుగా ఉండేలాగా అయితే చూసుకోండి. నేను దోశలోకి అయితే ఎక్కువ ప్రిఫర్ చేశాను కాబట్టి ఇలా చేశాను అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎర్రకారము పప్పుల పొడి వేసేసి దాంట్లో మసాలా పెట్టి చట్నీతో తింటే సూపర్గా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసేసేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనము దోశ అయితే చూపిస్తాను ఎలా వేయాలో. ఇలా అయితే నేను నైట్ కొట్టి పెట్టుకున్నాను అనమాట. దోసపిండి బాగా అయితే పొంగిందనమాట. ఇలా పక్కకు తీసుకొనేసి సాల్ట్ వేసుకున్నాను. మీరు కూడా సోలా పొడి అంటారు కదా, అది వేసుకోండి. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి బొంబాయి చట్నీ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే నేను వీడియో తీయడం అయితే కుదరలేదన్నమాట. ఇలా ఆయిల్ వేసేసుకొనేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ కాలిస్తే బాగా ఉంటుందన్నమాట. బాగా వస్తుంది, రెడ్ కలర్లో బాగా వస్తుందన్నమాట. బాగా కాలనివ్వాలి కొద్దిసేపు. ఇప్పుడైతే దోశ అయితే తిప్పేసుకుందాము.
లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి ఇప్పుడు ఎర్రకారం అయితే పట్టించేద్దాము. నేనైతే లైట్గా పట్టించాను అనమాట. బాగా ఎక్కువ పట్టిస్తే బాగా ఉంటుంది. ఇంకా పప్పుల పొడి అయితే వేస్తున్నాను. పప్పుల పొడి అయితే నార్మల్ పప్పుల పొడి వేసుకోవచ్చు. ఎలా అంటే ఓన్లీ పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది సాల్ట్ వేసి వేసుకోవచ్చు. లేదంటే ఇంకొక రకం కూడా చేసుకోవచ్చు అనమాట. పప్పుల పొడి అలా పెట్టేసి మసాలా పెట్టాను. పప్పుల పొడి ఎలా చేసుకోవాలంటే పప్పులు తీసుకొనేసి కొన్ని వట్టి మిరపకాయలు ఉంటాయి కదా, అవి తీసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసేసుకొని కొబ్బరి సాల్ట్ వేసేసుకొని మిక్సీకి వేసుకుంటే అది బాగా ఉంటుందన్నమాట పప్పుల పొడి. లేదంటే నార్మల్గా అది నచ్చని వాళ్ళకి నార్మల్ పప్పులు ఉంటాయి కదా, పుట్నాల పప్పులు, అవి ఓన్లీ మిక్సీకి వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా 2 రకాలుగా అయితే పొడులు చేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అలా దోశ వేసుకొని అయితే తింటే సూపర్గా ఉంటుంది. మీకోసం అయితే ఒక చిట్కా చెప్తానండి. దోశ సరిగ్గా రాకపోతే పెనంకి అతకపోతుంది కదా, అప్పుడైతే కొంచెం ఆనియన్ అయితే తీసేసుకొని పెనం మీద ఆయిల్ వేసి ఆ ఆనియన్తో ఇలా బాగా స్క్రబ్ చేయండి మొత్తం పెనం అంతా. అప్పుడైతే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట దోశ. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా అయితే వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఎలాంటి పెనుమైనా, దోశ రాని పెనుమైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ.